హైకమాండ్ ఆదేశిస్తే హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో అసదుద్దీన్ గెలుపు కోసం పనిచేస్తానని చెప్పారు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్. పార్టీ కోసం ఎంఐఎంకు సపోర్ట్ చేస్తానన్నారు ఆయన. బీఆర్ఎస్ ను లేకుండా చేసేందుకు ఎంఐఎం సహకారం అవసరం అనుకుంటే తన నుంచి ఎలాంటి అడ్డు ఉండదన్నారు ఫిరోజ్ ఖాన్. ఈ బీఆర్ఎస్కి ఫినిష్ చేద్దాం ఏ రోజు పవర్లో వస్తే. సో దానిలో లార్జర్ ఇంట్రెస్ట్లో ఒకవేళ ఎంఐఎం కావాలి బీఆర్ఎస్కి ఫినిష్ చేయడానికి అంటే 100% ఎంఐఎంతో పార్టీ డైరెక్షన్ ఏమిస్తే నేను అది చేయడానికి సిద్ధంగా ఉన్నా. కానీ స్పెసిఫిక్ డైరెక్షన్స్ ఇప్పుడు దాకా పార్టీ నుంచి రాలేదు. కానీ ఏదైనా డైరెక్షన్ రాని ఒకవేళ ఎంఐఎంతో పోదాం అంటే కూడా ఫిరోజ్ ఖాన్ ఈజ్ రెడీ. నా ఫైట్ అసదుద్దీన్తో ఎట్లయినా ఉంటుంది. హైకమాండ్ రేవంత్ అన్న ఏం చెప్తుంది నేను వింటా. నా పర్సనల్ దుష్మని ఉంటుంది, నా పర్సనల్ ఈగోస్ ఉంటాయి, నా పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి, అన్నీ పక్క పెట్టేస్తా. ఒకవేళ అసదుద్దీన్కి సపోర్ట్ చేయమంటే 100% చేస్తా. కానీ 13th మే దాకానే ఎలక్షన్ అయిపోయిన తర్వాత 100% ఆపోజిట్ అసదుద్దీనే ఉంటా. ఇదిలా ఉంటే ఎంఐఎంతో పొత్తు విషయంలో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ చేసిన వ్యాఖ్యల పార్టీలో చిచ్చురేపాయి. పార్టీ నిర్ణయం వెలువడక ముందే పొత్తు విషయాన్ని లీక్ చేయడంతో కాంగ్రెస్ నేతలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫిరోజ్ వ్యాఖ్యలు పార్టీ నిర్ణయం కాదన్నారు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. పైగా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇచ్చిన 10 కోట్లలో 5 కోట్లను ఎంఐఎం ఎమ్మెల్యేకు ఇవ్వాలని స్వయంగా మంత్రి పొన్నం చెప్పారంటూ ఫిరోజ్ వ్యాఖ్యానించడం కూడా కాంగ్రెస్ లో దుమారాన్ని రేపుతోంది. కాంగ్రెస్ లో ఫిరోజ్ ఖాన్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన కామెంట్స్ ను మాజీ ఎంపీ విహెచ్ ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లో మతతత్వ పార్టీలతో పొత్తుండదన్నారు. ఫిరోజ్ ఖాన్ తొందరపడి మాట్లాడారని అభిప్రాయపడ్డారు విహెచ్. కాంగ్రెస్ ఎప్పటికే సెక్యులర్ పార్టీగానే ఉంటుందన్నారు ఆయన. ఫిరోజ్ ఖాన్ వ్యాఖ్యలు బీజేపీకి మేలు చేసేవిగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. ఆయన ఎప్పుడేం మాట్లాడుతుంది, ఫిరోజ్ ఖాన్ తొందరపడి మాట్లాడతాడు. మేమే అంటున్నాము ఫిర్కా ఫరజ్ పార్టీసే సమझौता అని. మేము ఎట్లా ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటామండి? తప్పది. ఆయన తొందరపడి మాట్లాడిండొచ్చు. ఎంఐఎం అనగానే వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది కదా బీజేపీ వాళ్ళకు. దేకే ముసల్మానో సే మిల్ గయా. ఇప్పటికే వాళ్ళు హిందూ ఓట్లతో గెలుస్తుంటే అలాంటి స్టేట్మెంట్ వల్ల కొంత మనకు ఓటింగ్ ప్యాటర్న్లో మార్పు వస్తుంది. మన సెక్యులర్ బరాబర్ చెప్పాలి. ఎవడొచ్చినా రాకపోయినా సిద్ధాంతాల ప్రకారం కొన్నాం. కాంప్రమైజ్ ఎన్నడూ కాలే. ఇందిరాగాంధీ నుంచి ఈనాడు రాహుల్ గాంధీ వరకు ఎన్నడూ కూడా మతతత్వ పార్టీతో దూరం ఉన్నాం.